భగవద్గీతలో అన్ని గొప్ప శ్లోకాలే. ఏ ఒక్క శ్లోకం పట్టుకున్నా మనకి ఎంతో జ్ఞానం వస్తుంది. ఆది శంకరాచార్య వాళ్ళు చెప్పినట్టు భగవద్గీత కించిదధీత గంగాజల లవ కణికాపీత స్వకృతపయేన మురారి సమర్చ క్రీతే తస్య యమేన న చర్చ. భగవద్గీత కించిదధీత కొద్దిగా అధ్యయనం చేసిన, కించిత్ అంటే కొద్దిగా, అధీత అంటే అధ్యయనం చేసిన భగవద్గీత. గంగాజల లవ కణికాపీత అంటే ధ్యానం కొద్దిగా చేసిన. గంగాజలం అంటే ఇక్కడ ఆకాశ గంగా అని చెప్పారు. ధ్యానంలో ఏమవుతుంది, మనం ఆకాశ గంగాజలం తీసుకుంటాం, పానం చేస్తాం. గంగాజల లవ కణికాపీత అంటే కొద్దిగా ధ్యానం చేసినా సరే. సకృతిపి ఏన మురారి సమర్చ అంటే మురారి అంటే ఒక ఆత్మజ్ఞానం ఉన్న మనిషి, ఒక ఎన్లైటెండ్ మ్యాన్తో కొద్దిగా సజ్జన సంగతిని చేసిన క్రియతే తస్య యమేనన్న చర్చ. అలా చేసిన వాళ్ళకి యమలోకంలో అంటే మనం చనిపోయిన తర్వాత వేరే ఏ లోకంలో వెళ్తాం, ఆ లోకంలో చర్చ ఉండదు. నువ్వు ఏం చేసావు నాయనా భూలోకానికి వెళ్ళి అని అడుగుతారు. ఈ మూడు చేస్తే అంటే కొద్దిగా భగవద్గీత అధ్యయనం చేసిన, కొద్దిగా ధ్యానం చేసిన, కొద్దిగా సజ్జన సంగతిని చేసిన పై లోకాల్లో చర్చ ఉండదు. నాయనా నువ్వు హాయిగా ఎక్కడంటే అక్కడ వెళ్ళొచ్చు, నువ్వు ముక్త పురుషుడిగా అంటారు. మూడు విషయాలు ఉటంకించారు శంకరాచార్య వారు. ఒకటేమో స్వాధ్యాయము, రెండోదేమో ధ్యానము, మూడోదేమో సజ్జన సాంగత్యం. భగవద్గీత కించిదధీత అంటే ఎవరు ఏ ఎన్లైటెడ్ మాస్టర్ చెప్పిన పుస్తకమైనా సరే అదంతా భగవద్గీతే. ఒక టోర్కం సరైడార్ రాసిన పుస్తకం, ఒక లోప్సాంగ్ రాంపా పుస్తకము, ఒక యోగానంద పరమహంస రాసిన పుస్తకం, అన్నీ భగవద్గీతలే. సో ఇలాంటి స్వాధ్యాయం కొద్దిగా చేసిన, గంగాజల కణికాపీత అంటే ధ్యానం కొద్దిగా చేసిన, ఆకాశ గంగని కొద్దిగా పానం చేసిన, ఎన్లైటెడ్ మాస్టర్స్తో ఆత్మజ్ఞానంతో విరాజిస్తున్న వాళ్ళతో కొద్దిగా సంపర్కం చేస్తున్నా, కొద్దిగా సాంగత్యం చేసిన యమలోకాల్లో చర్చ ఉండదు నాయన అని అద్భుతంగా చెప్పారు ఒక ఆదిశంకరాచార్యుల వారు. ఈ భూలోకం నుంచి పైలోకానికి వెళ్ళిన తర్వాత చనిపోయేటప్పుడు అక్కడ ఒక ఇంటర్వ్యూ ఉంటుందన్నమాట. నాయన ఏం చేసావు నాయన, భూలోకానికి వెళ్ళావు కదా, వచ్చావు కదా, ఎందుకు వెళ్ళావు, ఎందుకు ఏం చేసావు, ఎందుకు వచ్చావు ఇక్కడికి, ఏం చేసి సాధించి వచ్చావు అని అడిగితే, మన దగ్గర స్వామీజీ 2 పిల్లలను సంపాదించుకున్నాను, 10 మంది పిల్లల్ని పుట్టించాను, 2 ఇళ్ళు కట్టించాను అంటే వాళ్ళు చర్చ చేస్తారనమాట. నువ్వు ఇందుకోసం వెళ్ళావా కిందికి అంటారు. నువ్వు ఇందుకోసం వెళ్ళలేదే, ఈ లోకం నుంచి ఆ లోకానికి వెళ్ళినప్పుడు మాతో ఎన్నో చెప్పావు, ఎన్నో కథలు చెప్పావు, నేను అది చేస్తాను ఇది చేస్తాను అని చెప్పేసి, ఇంత పుణ్యం సంపాదించుకుని ఇంత జ్ఞానం సంపాదించుకుని వస్తానని చెప్పేసి, నీ పుణ్యం ఎక్కడుంది, జ్ఞానం ఎక్కడుంది అని ఈ విధంగా చర్చ ఉంటుంది అక్కడ. సాధారణ జనులందరికీ చర్చ ఉంటుంది. కానీ నువ్వు ఇక్కడ కొద్దిగా భగవద్గీత చదివినా, కొద్దిగా ధ్యానం చేసినా, కొద్దిగా సజ్జన సంగతి నేర్పినా అక్కడ చర్చలు లేవు అని చెప్పారు.